తల్లిదండ్రులరా, తల్లి తండ్రిగా పిలువబడుతున్న నీవు పరిశుద్ధంగా బ్రతికితే నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. తల్లిగా నువ్వు ప్రార్థనా పరురాలిగా బ్రతికితే, తల్లిగా నీవు విలపించే తల్లిగా బ్రతికితే, దేవుని సన్నిధిలో రోదిస్తూ ప్రార్థించే ఆ కన్నీటి ప్రార్థనా పరురాలుగా నువ్వు బ్రతికితే, నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా కన్నీటి ప్రార్థనా పరులు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓ తల్లిగా నువ్వు సాత్వికురాలివైతే నీ పిల్లలు సాత్వికురాలు అవుతారు. ఓ తల్లిగా నువ్వు శాంతమూర్తివైతే నీ కడుపున పుట్టిన పిల్లలు శాంతమూర్తులు అవుతారు. అలా కాకుండా ఓ తల్లిగా నీవే గయ్యాలి కంపవైతే, సూర్యకాంతానికి అక్కవైతే, రాకాసి రంపవైతే నీ పిల్లల మీద రెండంతల ఆత్మ కుమ్మరించబడుతుంది. ఆ తర్వాత విన్నారా మాట? నువ్వెంత సాత్వికంగా బ్రతుకుతావో నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీద పనిచేస్తుంది.